హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి బయట ఎంత చల్లగా ఉందో. మా ఇంటి ముందే చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుందండి చూసేకి. ఇంకా ఈ చెట్టు ఆకంతా ఇక్కడ రాలి పడుతూ ఉంటుంది. ఇదంతా ఊడ్చేసాను ఇప్పుడే. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసాను, ఊడ్చేసాను. కొన్ని బట్టలు మార్నింగ్ వాష్ చేసి మడత పెట్టేశాను ఆరితే. ఇంకా పిల్లలకైతే స్నాక్స్కి వచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టించానండి. ఇంకా వాళ్ళు తినేసి ఇంకా బొమ్మలు అయితే టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా అంట్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వంట వచ్చేసి అన్నం అయితే పెట్టేశానండి. ఫాస్ట్గా అన్నం, పిల్లలు ఆకలి అంటారు, మేము 7 o'clockకే తినేస్తాం కాబట్టి. ఇంకా ఆనియన్ అయితే 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఎగ్ పొరులు చేస్తాను, పొరుటు. ఇంకా దాంట్లోకి వచ్చేసి మార్నింగ్ చేసిన టమోటా పచ్చిమిర్చి పచ్చడి, టమోటా పచ్చడి. ఇంకా అందుకనేసి ఇంకా ఎగ్ తెప్పించి పొరిటి అయితే చేస్తాను దీంట్లోకి. ఇంకా నిన్న చేసిన చేప వంకాయ కర్రీ కూడా ఉందండి, చాలా బాగుంటుంది. మీరు వీడియో చూడకపోతే చూడండి ఒకసారి. ఇంకా బాండిల్ పెట్టేసుకొని మనం ఎగ్ పొరిటి అయితే చేసేస్తాను. స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇంకా ఆయిల్ అయితే కాస్త కొంచెం వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత దీంట్లోకి ఏమీ వేయబడలేదండి, తాలింపు గింజలు ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఆనియన్ వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక ఎగ్ కొట్టేసుకుంటే, కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకుంటే మన ఎగ్ పొరుటు అయితే అయిపోతుంది. చాలా బాగుంటుంది. కొంతమంది ఆనియన్ వేస్తే తినరు, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పులోకి ఏదైనా పచ్చట్లోకి దేంట్లోకైనా ఈజీగా చేసుకొని తినేయచ్చు. ఎగ్ ఉంటే చాలు. ఇంకా మా పిల్లలైతే మనకు ఆనియన్ బాగా త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాము, ఉప్పు త్వరగా వేగిపోతాయి. కల్లుప్పు అయితే కరగదు కాబట్టి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మిగతా వాటిలో కల్లుప్పే వేస్తాను. ఒకవేళ సాలకపోతే నేను సాల్ట్ యూజ్ చేస్తానండి. అంటే కల్లుప్పు వాడితే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీకైనా, అందుకోసం. ఇంకా బాగా కలుపుకున్నాను. ఇక్కడ మన ఆనియన్ వేగుతున్నాయి, ఇక్కడ అన్నం కూడా అయిపోతుంది. ఇది కొలత ప్రకారం అయితే అన్నం పెట్టేశాను. అప్పుడు కుక్కర్లో వండేదాన్ని, ఇప్పుడు దబర్లోనే వండుతున్నాను. మాకు కొంచెమే, మా హస్బెండ్కి ఏమో సంగటి అయితే చేస్తానండి. మన ఆనియన్ అయితే లైట్ గోల్డ్ కలర్లో అయితే వచ్చేసాయి కదండి. ఇంకా దాంట్లోకి కారం పసుపు అయితే వేసుకున్నాము. కొంచెం పసుపు వేసాను. ఇంకా కలుపుకున్న తర్వాత కారం కొంచెం వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు, మనం కూరలో వేసినంత వేయకూడదు, ఎందుకంటే మనం ఒట్టి ఆనియన్ వేసాం. కర్రీలో అయితే టమాటో కొంచెం వాటర్ కూడా వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువైనా ఏం కాదు. దీంట్లోకి అయితే వేయకూడదండి, లేకుంటే కారం స్మెల్ వచ్చేస్తుంది. కారం మంట పుడుతుంది, స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా ఎగ్ అయితే కొట్టేసుకుంటానండి. ఎగ్ అయితే కొట్టేసుకున్నాను. ఇంకా కలుపుకుందాం, లైట్గా కలుపుకుందాము. లైట్గా కలుపుకుంటే మనకి అక్కడక్కడ ఎగ్ బాగా కొంచెం పెద్ద పెద్ద పీసులు అయితే వస్తుంది, అందుకోసం లైట్గా కలుపుకుందాం. కొంచెంసేపు ఉడకనిద్దాం. కాస్త ఆగాక చూసారు కదా, అచ్చులాగా వచ్చింది. మనం అప్పుడే కలిపితే పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకి పీసులుగా రాదు, చిన్న చిన్నవి సీమలాగా వస్తుంది. ఇట్లాగైతే మనకి ఎగ్గు కొంచెం పెద్ద పీసులు వస్తాయి, అందుకోసం నేను ఇంకా బాగా చెమ్మంతా బాగా ఎగ్గు బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది. ఎగ్ బాగా ఫ్రై అయితేనే. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, మన ఎగ్ కూడా ఏగిపోయింది. ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి, స్టవ్ ఆఫ్ చేసి. చూడండి ఎంత బాగుందో. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తుంటే బాగుంటుందో లేదో కామెంట్ చేయండి. ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. ఇంకా బౌల్లోకి అయితే తీసి పెట్టేసాను. ఇంకా మూత అయితే పెట్టేసి ఆడబెట్టేస్తానండి. అన్నం కూడా అయిపోయింది. ఇంకా ఓకేనండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకేనండి, బాయ్.